పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీలో నామినేటెడ్ పోస్టుల రగడ. ఏపీ బీజేపీలో చిన్నమ్మకు తలనొప్పి. ఏపీ బీజేపీ నాయకుల తలో మాట. అధ్యక్షురాలకి ఇబ్బందులు పెడుతూ మాట చెల్లకుండా పని కాకుండా. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో విభేదాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో నామినేటెడ్ పోస్టులో కొంత భాగం బీజేపీకి ఇవ్వనున్నారు. సింహభాగం టీడీపీ, ఆ తర్వాత జనసేనకు అధిక పోస్టులు దక్కనున్నాయి. తొలి జాబితాలో అదే జరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భారతీయ జనతా పార్టీకి 6 నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య నామినేటెడ్ పోస్టుల చర్చకొచ్చినట్లు తెలిసిందే. దుర్గగుడి చైర్మన్ పదవితో పాటు మరికొన్ని కీలక పోస్టులను బీజేపీ అడిగినట్లు సమాచారం. ఈరోజు 20 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే అందులో బీజేపీకి 1 మాత్రమే దక్కింది. జనసేనకు 3 కేటాయించడంతో పాటు టీడీపీ 16 తీసుకోవడం పట్ల కూడా కమలం పార్టీ నేతలు కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే పురంధేశ్వరి, సోము వీరాజు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను నామినేటెడ్ పదవులకు సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు బీజేపీలో సీనియర్ నేతలు కావడంతో పాటు మొన్నటి వరకు సోము వీరాజు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉండడం, విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడిగా సేవలందించడంతో వీరిద్దరికి ఇవ్వాలని చిన్నమ్మ బీజేపీ నాయకత్వం తరఫున చంద్రబాబు చెవిలో ఆ ఇద్దరు పేర్లను వేసినట్లు చెప్తున్నారు. ఇందులో ఒకరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేత కాగా మరొకరు రాయలసీమకు చెందిన నేత కావడంతో ప్రాంతాల వారీగా సమప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ఒకరు కాపు సామాజిక వర్గం నేత కాగా మరొకరు రెడ్డి సామాజిక వర్గం చెందినవారు. ఈ ఇద్దరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న పేరుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడమే కాకుండా టీడీపీ, బీజేపీ పొత్తుకు కూడా కొంత అడ్డుపడ్డారని కూటమిలో టీడీపీలో కొందరు నేరుగానే అంటున్నారు. ఇక బీజేపీలో వీరిద్దరి పేర్లను వ్యతిరేకించే వారికి కొదవలేదు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ అందరితో చర్చించిన తర్వాతనే నామినేటెడ్ పదవుల పేర్లను టీడీపీకి సిఫార్సు చేయాలని అనడంతో వారందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం బీజేపీలో ఒక వర్గానికి ఇష్టం లేదని స్పష్టమవుతుంది. అందుకే సుజనా చౌదరికి ఇష్టమైన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి లంకా దినకర్కి ఇచ్చారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి కీలకమైన నిర్ణయం ఢిల్లీలోని నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఢిల్లీ పెద్దల మనసులో ఎవరి పేర్లుంటే వారికి పేర్లను సిఫార్సు చేస్తారు తప్పించి రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. కాకుంటే శంఖంలో పోస్తే తీర్థం అన్న సామెతగా ఢిల్లీలో పేర్లు నిర్ణయించి ఇక్కడ నేతల అభిప్రాయాల సేకరణ జరిపినట్లు జరిపించేసింది కమల్నాథ్ను మమ అనిపించేస్తారు. మంత్రి పదవి విషయంలో ఊహించని తొలిసారి ఎన్నికైన సత్యకుమార్ యాదవ్కు దక్కడంతో పార్టీకి లాయల్గా ఉండే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం మీద 6 పోస్టులకు బీజేపీలో మాత్రం ఈ రోజు నుంచి రగడ మొదలైంది. లంకా దినకర్కి ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన వారి పేర్లను పక్కకు పెట్టిందని బీజేపీలో విమర్శలు మొదలయ్యాయి. ఇది పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలకి చికాకు కలిగించిందే. రానున్న కాలంలో మరిన్ని పదవులు బీజేపీకి వస్తాయని పురంధేశ్వరి చెప్తున్నట్లు తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.